श्रीहरिवायुगुरुभ्यो नमः। ओं वंदे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायू च वंदे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं। देवीं वंदे सुपर्णीमहिपतिदयितां वारुणीमप्युमां ताम् इंद्रादीन् काममुख्यानपि सकलसुरान् तद्गुरून्मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितम् अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजे तापत्रयापहं। जलज्येष्ठनिभाकारं जगदीशपदाश्रयं जगतीतलविख्यातं जगन्नाथगुरुं भजे। पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये। गुरून्मम आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। श्री विद्यासागरमाधवतीर्थगुरुभ्यो नमः। हरिः ओं। ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಆಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು ಶ್ರೀರಮಣಿಕರ ಕಮಲ ಪೂಜಿತ ಚಾರು ಚರಣ ಸರೋಜ ಬ್ರಹ್ಮ ಸಮೀರವಾಣಿ ಫಣೀಂದ್ರವೀಂದ್ರ ಭವೇಂದ್ರ ಮುಖ ವಿನುತ ನೀರಜ ಭವಾಂಡೋದಯ ಸ್ಥಿತಿ ಕಾರಣನೆ ಕೈವಲ್ಯದಾಯಕ ನಾರಸಿಂಹನೆ ನಮಿಪೆ ಕರುಣಿಪುದೆ ಮಗೆ ಮಂಗಳವ. ಜಗವನೆಲ್ಲವ ನಿರ್ಮಿಸುವ ನಾಲ್ಮಗನೊಳಗೆ ತಾನಿದ್ದು ಸಲಹುವ ಗಗನಕೇಶನೊಳಿದ್ದು ಸಂಹರಿಸುವನು ಲೋಕಗಳ ಸ್ವಗತ ಭೇದ ವಿವರ್ಜಿತನು ಸರ್ವಗ ಸದಾನಂದೈಕ ದೇಹನು ಬಗೆ ಬಗೆಯ ನಾಮದಲ್ಲಿ ಕರೆಸುತ ಭಕುತರನು ಪೊರೆವ. మనము మన హరికథామృత సారము పాఠమునందు వెనుకటి పాఠంలో జగవనెల్లవ నిర్మిಸುವ ನಾಲ್ಮೊಗನೊಳಗೆ ತಾನಿದ್ದು ಸಲಹುವ ಗಗನಕೇಶನೊಳಿದ್ದು ಸಂಹರಿಸುವ ಲೋಕಗಳ ಸ್ವಗತ ಭೇದ ವಿವರ್ಜಿತನು. ఈ పంక్తులకు విశేషార్థాన్ని విశేష వివరణను చెప్పుకోవటం జరిగింది. ఈరోజు సర్వగ సదానందైక దేహను బగెబెగయ నామదలి కరెసుత భకుతరును పొరెవ. ఈ పంక్తులకు విశేష వివరణను చూద్దాం. సర్వగ అంటే అన్ని చోట్ల ఉండేటటువంటి వాడు, అంటే సర్వత్ర వ్యాప్తుడు. అణురేణు తృణకాష్ట పర్యంత, అణువునందు తృణమునందు రేణువునందు కాష్టమునందు అన్ని చోట్ల ఉండేటటువంటి వాడు అంటే సర్వాంతర్యామి. అణోరణీయాన్ మహతో మహీయాన్ అని వేదము చెబుతూ ఉన్నది. అంటే అణువునందు అణువుగా ఉంటాడు, మహత్తునందు మహత్తుగా ఉంటాడు. అంటే అణువులో ఇంకా తాను దానికంటే చిన్నగా ఉంటాడు, అత్యంత పెద్దదైన పదార్థమునందు దానికంటే పెద్దగా ఉంటాడు. అంటే సర్వగా అన్ని చోట్ల ఉన్నాడు. ఎక్కడున్నాడు స్వామి అని అంటే ఎక్కడ లేడు అనేటటువంటి ప్రశ్న చేసుకోవాలి. ఎక్కడ లేడు అంటే ఎక్కడ లేడు అంటే అన్ని చోట్ల ఉన్నాడు. అదే మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, ఇందుగలడందు లేడని అని. ఇక్కడ అణువునందు అణువుగా మహత్తునందు మహత్తుగా అనంటే అణువు అంటే ఏది? మనకు తెలిసినట్లుగా పరమాణువు, అణువు నుండి ఆటం బాంబు వచ్చింది అని చెబుతున్నాం. అసలు అణువు అంటే ఏమిటి? ఎవరో కాదు, మనమే అణువు, పరమాణువు. జీవుడు ఉన్నాడు కదా, వాడే పరమాణువు. వానికంటే చిన్న వస్తువు బహుశా ఉండదేమో. మనం ఇప్పుడు పరమాణువులు అని బ్యాక్టీరియా అని చెప్పుకుంటున్నాం కదా,
వాటిని మనం మైక్రోస్కోప్లో చూస్తే పెద్దగా చూడగలం. అయితే ఈ జీవుడు అనేటటువంటి అణువును, పరమాణువును ఏ మైక్రోస్కోప్లోనూ చూడడానికి సాధ్యము కాదు. సరే, జీవుడు అంటే ఎంత అని మనము చెప్పుకున్నాం చాలాసార్లు. కుదిరెయ బాలద కొనే కూదలు అని చెప్పి ఆధ్యాత్మమాలలో చెప్పినటువంటి దానిని చెప్పారు. ఈ జీవుడు అని పిలువబడేటటువంటి నేను, మీరు అందరూ కూడా వీడు ఎంత ఉన్నాడు అని అంటే, ఇక్కడ సమయం వచ్చింది కాబట్టి మళ్ళీ చెబుతున్నాను. గుర్రము యొక్క తోక యొక్క జూలు, ఆ జూలు నందు ఒక వెంట్రుక, ఆ వెంట్రుక యొక్క అగ్రభాగము, తుది భాగము, టిప్ అంటాం కదా, అది. ఆ అగ్రభాగాన్ని 10,000 భాగాలుగా విభజించడానికి సాధ్యం కాదు. గుర్రము తోకలో ఉన్నటువంటి, జూలులో ఉన్నటువంటి ఒక వెంట్రుక, ఆ వెంట్రుక అగ్రభాగాన్ని 10,000 భాగాలుగా ఖండిస్తే సాధ్యము కాదు. ఖండిస్తే 1/10,000, ఆ 10,000 ముక్కలలో ఒక ముక్క. అది ఈ జీవుని యొక్క పరిమాణము. ఈ జీవుడు అంత ఉంటాడంతే. ఈ జీవుల పరిమాణంలో జీవోత్తములైనటువంటి బ్రహ్మవాయు మొదలుకొని తృణము, గడ్డిపోచ వరకు అందరికీ ఒకే పరిమాణము. బ్రహ్మదేవుని యొక్క దేహము ఇంతే, స్వరూపదేహము గడ్డిపోచ యొక్క స్వరూపదేహము అంతే. ఆ స్వరూపదేహానికి కూడా కండ్లు, ముక్కు ఇవన్నీ ఉంటాయి. ఆ అణువునందు జీవుడు, ఇది వీని దేహము. వీని ఆ స్వరూపదేహంలో, ఆ దేహములో భగవంతుడు బింబరూపి అయి ఉంటాడు, హృదయ కమలంలో ఉంటాడు. అంటే జీవుడే ఇంత అణువైతే, ఆ అణువునందు భగవంతుడు, ఆ అణువులోని హృదయ కమలంలో భగవంతుడు ఉంటాడు. అంటే అణోరణీయాన్, అణువునందు అణువుగా ఉంటాడు. ఇది సర్వత్ర వ్యాప్తుడు. అంత చిన్న ప్రదేశంలోనే భగవంతుడు ఉంటూ ఉన్నాడు. ఇక మహత్తు, ఈ బ్రహ్మాండము 14 భువనయుక్తమైనటువంటి బ్రహ్మాండము. ఇటువంటి బ్రహ్మాండములు ఈ విశ్వంలో చాలా వేలకు వేలు ఉన్నాయి. ఈ బ్రహ్మాండము దీనినంతా ఆవరించుకొని, ఈ బ్రహ్మాండము లోపల ఉన్నటువంటి ఆకాశము, పంచభూతములు, పృథ్వప్తేజో వాయురాకాశములు. ఈ బ్రహ్మాండములో ఉన్నటువంటిది ఆకాశమైతే, పంచభూతములలో ఒకటైనటువంటిది ఆకాశము. అంటేనే అవకాశము ఇచ్చేటటువంటిది అని అర్థం. అక్కడ ఖాళీ ప్రదేశం ఉంటేనే అక్కడ ఆకాశము, అక్కడ ఒక వస్తువు ఉంటే అక్కడ ఆకాశం ఉండదు. ఈ బ్రహ్మాండము బయట అవ్యాకృత ఆకాశం ఉంటుంది. ఆ ఆకాశము ఆవరించుకొని ఉంటుంది బ్రహ్మాండము బయట. అది లక్ష్మీదేవి అభిమాని దేవత. ఆ అవ్యాకృత ఆకాశాన్ని దాటి భగవంతుడు ఉంటాడు. ఇది మహత్తు. బ్రహ్మాండము ఈ విశ్వము కంటే పెద్ద వస్తువు జగత్తునందు లేదు. వాటిని ఆవరించుకొని అవ్యాకృత ఆకాశం ఉంటుంది. బ్రహ్మాండమును ఆవరించుకొని ఆ అవ్యాకృత ఆకాశమును దాటి దానికంటే పెద్దగా భగవంతుడు ఉంటాడు. అణోరణీయాన్ మహతో మహీయాన్ అంటే, ఇక దీనిని బట్టి భగవంతుడు సర్వత్ర వ్యాప్తుడు, సర్వగా. ఇంకా భగవంతుడు ఎక్కడ లేడు అంటే అన్నిటా ఉన్నాడు. అంటే సర్వత్ర వ్యాప్తుడైనటువంటి వాడు భగవంతుడు. అదే చెబుతూ ఉన్నది శృతి. అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. లోపల ఉన్నాడు, బయట ఉన్నాడు. బ్రహ్మాండము లోపల ఉన్నాడు, బ్రహ్మాండము బయట ఉన్నాడు. జీవుని లోపల ఉన్నాడు, జీవుని వెలుపల ఉన్నాడు. ప్రతి ఒక్క పదార్థమునందు లోపల ఉన్నాడు, బయట ఉన్నాడు. అందుకే అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. అన్ని చోట్ల ఉన్నాడు భగవంతుడు.
అయితే మనకు కనబడటం లేదు అని అంటే వానిని చూచేటటువంటి కన్నులు మనకు లేవు, జ్ఞాననేత్రం కావాలి. మనకు కనబడనటువంటి మన చుట్టూ ఉంటూ ఒక వైఫై వలె, హైఫై వలె వైఫై మన చుట్టూ ఉంటుంది, అయితే కనబడదు. మొబైల్లో కనెక్షన్ ఇచ్చుకున్నప్పుడు, మొబైల్ ఆన్ చేసినప్పుడు మాత్రమే వైఫై సింబల్ కనబడుతుంది, ఇంటర్నెట్ పనిచేస్తుంది. వైఫై కనబడుతుందా అంటే కనబడదు, అయితే చుట్టూరా ఉన్నది. మొబైల్ సిమ్ వేస్తే అప్పుడు మనకు వైఫై కనెక్షన్ వచ్చింది అన్న సింబల్ కనబడితే, ఇంటర్నెట్ పనిచేస్తే వైఫై ఉన్నట్టు మనకు అనుభవానికి వస్తూ ఉన్నదే కానీ వైఫై మనకు కనబడుటలేదు, మన చుట్టూరే ఉన్నది. అయితే భగవంతుడు కూడా అదే విధంగా, ఇది అర్థం చేసుకోవడానికి ఉదాహరణ మాత్రమే ఇవ్వడం జరిగింది కానీ వైఫైతో భగవంతుని కంపేర్ చేయటం కాదు, వానిని పోల్చటం కాదు, విషయం అర్థం కావటానికి. అదేవిధంగా భగవంతుడు కూడా అన్ని చోట్ల ఉన్నాడు. అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. అయితే భగవంతుడు అన్ని చోట్ల ఉంటే కనబడటం లేదు కదా అని అంటే వాని అనుభవం మనకు రావాలి. వాడు ఉన్నాడు అనేటటువంటి జ్ఞానము, బుద్ధి, వాని అస్తిత్వాన్ని తెలుసుకునేటటువంటి వివేకము, వాడు ఉంటే వానిని గుర్తించటము, ఇవన్నీ కూడా మనము మనుష్యులమైనటువంటి జీవులమైనటువంటి మనము శాస్త్రంలో చెప్పిన విధంగా మహాత్మ్యజ్ఞానపూర్వకంగా సుదృఢంగా సర్వతోధికంగా మధ్వాచార్యుల వారు చెప్పినట్లుగా భగవంతుని యందు భక్తి చేస్తే వాడు పరోక్షంగా మన చుట్టూ ఉండి మనకు కనబడకుండా పరోక్షంగా ఉన్నటువంటి వాడు అపరోక్షమవుతాడు, అంటే ప్రత్యక్షమవుతాడు. అంటే మన బింబరూపి భగవంతుడు మనలో ఉండి కనబడకుండా ఉన్నటువంటి వాడు ఆ విధంగా భక్తిని చేసినప్పుడు బింబాపరోక్షము. అదే అంటే ఎక్కడో లేడు భగవంతుడు, మనలో ఉన్నాడు, ఎదుట ఉన్నాడు. ఎదుట ఉంటే వాణ్ణి చూడాలి, అదే సర్వత్ర వ్యాప్తుడు. నేను నిన్న చెప్పినట్లుగా, ఒక సినీ కవి చెప్పినట్లుగా, మనసెరిగిన వాడు నా దేవుడు శ్రీరాముడు, ఎరిగిన వారికి ఎదలో ఉన్నాడు, ఎరుగని వారికి ఎదుటే ఉన్నాడు. ఎరిగిన వారికి అంటే అది అతను ఏ ఉద్దేశంతో రాశాడు, తత్వం తెలిసి రాశాడో తెలియక రాశాడో నాకు తెలియదు కానీ ఎరిగిన వారికి ఎదలో ఉన్నాడు. ఎవడైతే భగవంతుడు నా కొరకు, నా బింబరూపి భగవంతుడు నాలో ఉన్నాడు అని ఎవడైతే జ్ఞానాన్ని పొంది ఆ భక్తితో వాడిని ఆరాధిస్తే వాడి ఎదలో ఉండి మనకు కనబడతాడు, మన కొరకు ఉన్నటువంటి వాడు. ఎరుగని వారికి ఎదుటే ఉన్నాడు, అయితే వాడు తెలియదు, వాడు ఉన్నాడు కానీ వీడు తెలుసుకోవటం లేదు, వీడు ఎరుగని వాడు, అటువంటి వానికి ఎదుటే ఉన్నాడు. అంటే భగవంతుడు సర్వత్ర వ్యాప్తుడై ఉన్నాడు. ఆ విధంగా మనం ఉండటానికి సాధ్యం కాదు. మనం ఇక్కడ ఉంటే వేరే చోట ఉండలేం, వేరే చోట ఉంటే ఇక్కడ ఉండలేం. అయితే వాడు సర్వకాల సర్వావస్థలయందు సర్వత్ర సదా ఉండగలిగినటువంటి వాడు. అది సర్వత్ర వ్యాప్తిత్వము చెబుతూ ఉన్నారు. ఇంకా భగవంతుని సర్వత్ర వ్యాప్తిత్వాన్ని నిరూపించడానికే, తన సర్వత్ర వ్యాప్తిత్వాన్ని నిరూపించడానికే భగవంతుడు జడ పదార్థమైనటువంటి స్తంభము నుండి నరసింహునిగా ఉద్భవించాడు. అయ్యా నేను ఒక స్తంభములో ఉన్నాను, నీ స్వామి ఉన్నాడా అంటే ఉన్నాడు అని ప్రహ్లాదుడు చెప్పినప్పుడు వాని మాటను నిజం చేస్తూ భగవంతుడు స్తంభము నుండి వచ్చాడు. అంటే ఒక నరసింహస్వామి యొక్క అవతారముతో భగవంతుడు తన యొక్క సర్వత్ర వ్యాప్తిత్వాన్ని, తన సర్వతంత్ర స్వాతంత్రత్వాన్ని, తన సార్వభౌమాధికారత్వాన్ని, తన భక్త వాత్సల్యత్వాన్ని, అఘటనాఘటన సామర్థ్యాన్ని, అచింత్యాద్భుత శక్తిని భగవంతుడు నరసింహావతారంతో ప్రకటిస్తూ ఉన్నాడు. ఇది చాలా మార్లు చెప్పుకున్నాను కాబట్టి ఆ వివరణకు వెళ్ళను. ఇక్కడ సర్వత్ర వ్యాప్తుడు కాబట్టి భగవంతుడు అది వానికొక్కనికే సాధ్యమయ్యేటటువంటిది.
అంటే దేశతః కాలతః లక్ష్మీదేవి భగవంతునితో పాటు అన్ని చోట్ల ఉంటుంది. ఆమె దేశతః కాలతః లక్ష్మీదేవి సమురాలు. లక్ష్మీదేవి సర్వత్ర వ్యాప్తురాలై ఉంటుంది. అయితే భగవంతుడితో పాటుగా స్వతంత్రంగా ఉండజాలదు. అలాగే జీవోత్తములైనటువంటి వాయుదేవుల వారు కూడా భగవంతుని అనుగ్రహంతో భగవంతుడు ఎక్కడెక్కడ ఉంటారో అక్కడెక్కడ ఉంటారు. అయితే వాయుదేవుల వారు స్వతంత్రంగా సర్వత్ర వ్యాప్తులు కారు. లక్ష్మీదేవి వాయుదేవుల వారు స్వతంత్రంగా సర్వత్ర వ్యాప్తులు కారు. అయితే భగవంతుడొక్కడే స్వతంత్రంగా సర్వత్ర వ్యాప్తి కలిగినటువంటి వాడు, సర్వగా అన్ని చోట్ల ఉండేటటువంటి వాడు. కాబట్టి వారిని మనము చూడగలిగేటటువంటి, అన్ని చోట్ల చూడగలిగేటటువంటి జ్ఞాన నేత్రాన్ని, భక్తి తత్వాన్ని మనము మనలో పెంపొందించుకున్నప్పుడు వాడు మనకు ఎక్కడ పడితే అక్కడ కనబడతాడు. ఎందెందు వెదకి చూచిన అందందే కలడు. ఇది భగవంతుని యొక్క సర్వత్ర వ్యాప్తిత్వము. ఇంకా ఎంతసేపు అయినా చెప్పవచ్చు, కానీ మనం ముందుకు వెళదాము. ఇంకా చాలా చోట్ల భగవంతుని యొక్క ఈ సర్వత్ర వ్యాప్తిత్వము మొదలైనటువంటి వాని గుణములను చెప్పేటటువంటి పద్యాలు వస్తాయి. అప్పుడు ఇంకా విస్తారంగా చెప్పుకుందాం. ఇక సదానందయిక దేహను, సదా ఎప్పుడు ఆనందమే దేహముగా కలిగినటువంటి వాడు. అంటే మనకు వందే గోవిందమానంద జ్ఞానదేహం పతిం శ్రియ అని నారాయణ పండితాచార్యుల వారు మణిమంజరి మంగళాచరణ శ్లోకంలో చెప్తారు. అంటే జ్ఞానానందములే దేహముగా కలిగినటువంటి వాడు భగవంతుడు అని. సుమద్వైజయంలో నారాయణ పండితాచార్యుల వారే కాంతాయ కళ్యాణ గుణైకధామ్నే, కళ్యాణ గుణములే ధామముగా దేహముగా కలిగినటువంటి వాడు, కళ్యాణ గుణములే వాటికి ముఖ్య ఆశ్రయభూతుడైనటువంటి వాడు. ఇక సదానందైక దేహను అంటే మనం ఎన్నోసార్లు చెప్పుకున్నట్లుగా జ్ఞానానందములే, ఆనందమే దేహముగా సదా కలిగినటువంటి వాడు. అంటే కొంతసేపు ఉండటము లేక కాదు, ఎప్పుడూ కూడా సదానందైక దేహం. చక్కెర బొమ్మలాగా, చక్కెర బొమ్మలో ఆపాదమౌళి పర్యంతము తీపి ఒకే విధంగా ఎలా ఉంటుందో చక్కెరయే బొమ్మగా ఉన్నటువంటిది, అలాగే ఆనందమే జ్ఞానమే దేహముగా కలిగినటువంటి వాడు సదానందైక దేహను అని చెబుతూ ఉన్నారు. దానికి ప్రమాణము భాగవత ఏకాదశ స్కంద తాత్పర్యమునందు మధ్వాచార్యుల వారు చెబుతూ ఉన్నారు. అనతృత్వం హర దుఃఖానతృత్వాదుచ్యతే సదా విషయాన్ వినాపి పూర్ణత్వాత్ స్వరూపానంద భోగినః సుఖమత్యేవ హి సదా సర్వత్రాపి స్థితం విభుః. అంటే భగవంతుడు సదా జ్ఞానానందములే దేహముగా కలిగి ఉంటాడు. దుఃఖము అనేటటువంటిది లేశము కూడా ఉండదు, స్పర్శయే ఉండదు. ఎందుకు? ఈ సుఖము దుఃఖములు అనేటటువంటిది ప్రాకృతమైనటువంటి ప్రకృతి గుణమునకు ప్రకృతికి సంబంధించినటువంటిది దుఃఖము సుఖము. అయితే భగవంతుని సుఖము దుఃఖమంటూ లేనే లేదు. భగవంతుని సుఖము అనేటటువంటిది అప్రాకృతమైనటువంటిది, ప్రకృతి సంబంధము లేనటువంటిది. కాబట్టి వాని ఆనందము జ్ఞానము అప్రాకృతమైనటువంటిది, జ్ఞానానందములే దేహముగా కలిగినటువంటి వాడు. ఇక వాడు ఆ భగవంతుడు పూర్ణానందుడు, మొత్తము చక్కెర బొమ్మలో ఉన్నట్లుగా ఎక్కడ చూసినా ఆనందమే ఉంటుంది, జ్ఞానమే ఉంటుంది. అది కూడా సదా ఉంటుంది. మనకు ఆనందం అలా కాదు. ఈ అల్పమైనటువంటి ప్రకృతి సంబంధమైనటువంటి ఆనందమే ఒక క్షణం ఉంటుంది, ఒక క్షణం దుఃఖం ఉంటుంది.
మనం ఆనందపడే లోపుగా దుఃఖవార్త వస్తుంది. దుఃఖము పూర్తి అయ్యే లోపుగా ఆనందం చెప్పేటటువంటి వార్త వస్తుంది. మనకి ఇవన్నీ కూడా క్షణికమైనటువంటిది. మనము సుఖము అనుకున్నటువంటిది దుఃఖానికి కారణభూతమైనటువంటి సుఖమే కానీ నిజమైనటువంటి సుఖం కాదు. అయితే భగవంతుని ఆనందము ఎటువంటిది అంటే ప్రకృతి సంబంధము లేనటువంటి అప్రాకృతమైనటువంటిది, జ్ఞానానందములే దేహముగా కలిగినటువంటి వాడు. మనకు ఇంకొక ఉదాహరణ చూద్దాం. మనకు సహవాస దోషము అని అంటాం. మనం ఎక్కడ ఉంటే అక్కడి వాతావరణమునకు పరిస్థితులకు ప్రభావితులమవుతాం. మనం ప్రభావితులమై సుఖ దుఃఖాలను మనము అనుభవిస్తూ ఉంటాం. ఏ ఆ పరిస్థితులకు అనుగుణంగా వాటి ప్రభావానికి లోనై సుఖ దుఃఖాలను అనుభవిస్తూ ఉంటాం. అయితే భగవంతుడు అలా కాదు. వాడు అందుకే సదానందైక దేహను అన్నారు. వాడు ఎక్కడ ఉన్నా వాని ఆనందమునకు చ్యుతి ఉండదు, వాని ఆనందము తక్కువ కాదు. అందుకే సదా ఎప్పుడు అన్నారు. దీనికి ఇంకొక ఉదాహరణ చూడండి. ద్వాసుపర్ణ శృతి చెబుతూ ఉన్నది. ద్వాసుపర్ణ సయుజస్సఖాయ సమానం వృక్షం పరిషస్వజాతే తయోరన్యః పిప్పలం స్వాద్వత్యన్నస్నన్యో అభిషాకతి జీతి అని. అంటే ఈ ద్వాసుపర్ణ శృతి ఏమి చెబుతూ ఉన్నది అని అంటే, ఒక వృక్షమునందు 2 పక్షులున్నాయట. ఆ వృక్షమునందు 2 పక్షులు 2 గూళ్ళు చేసుకొని ఉంటున్నాయట. ఒక పక్షి ఏమో రుచికరమైనటువంటి పండ్లను తింటూ ఉన్నది. అయినా కానీ దుర్బలంగా అనారోగ్యంగా ఉంటూ ఉన్నది. ఇంకొక గూడులో ఉన్నటువంటి అదే వృక్షములో ఉన్నటువంటి ఇంకొక గూడులో ఉన్నటువంటి గూటిలో ఉన్నటువంటి ఇంకొక పక్షి ఏమీ తినటం లేదు, ఆహారమే తీసుకోవటం లేదు, అయినా ఆరోగ్యంగా ఉంటూ ఉన్నది. ఆ వృక్షము ఏది, ఆ గూడు ఏది, ఆ గూడు ఏది, తరువాత ఆ పక్షులు ఏవి అని అంటే ఆ వృక్షమే ఈ దేహము. మన ఈ దేహంలో బింబరూపి భగవంతుడు ఉన్నాడు. ఇదే దేహములో జీవుడు ఉంటూ ఉన్నాడు. ఈ జీవుడు పాపపుణ్య కర్మలను చేసి ఆ పాపపుణ్య కర్మముల ఫలములను ఈ జీవుడు భుజిస్తూ ఉన్నాడు. పుణ్యకర్మలు చేసి ఆనందాన్ని పొందుతూ ఉన్నాడు, సుఖాన్ని పొందుతూ ఉన్నాడు. పాపకర్మలను చేసి దుఃఖాలను అనుభవిస్తూ ఉన్నాడు. మొత్తానికి ఈ దేహంలో ఉన్నటువంటి ఈ జీవుడు తింటూ ఉన్నాడు, అనారోగ్యానికి గురి అవుతూ ఉన్నాడు. అదే ఈ దేహంలో భగవంతుడు బింబరూపి అయి అందరిలో ఉంటూ ఉన్నాడు. అయినా వాడు ఏమీ తినటం లేదు, వానికి ఏ రోగము లేదు, దుఃఖము లేదు, కష్టము లేదు, నష్టం లేదు. అయితే వాడు సదా ఆనంద దేహముగా బింబరూపిగా మనలో ఉంటూ ఉన్నాడు. కష్మలమైనటువంటి ఈ దేహంలో మన దేహము పైన ఒక చర్మాన్ని భగవంతుడు ఒక మాస్క్ వేసి మనలో ఉన్నటువంటి ఎముకలు, రక్తము, మాంసము, కఫము మొదలైనటువంటి మలము, మూత్రము కనబడకుండా పెట్టాడు. కాబట్టి మనమందరూ ఇంత బాగా ఉన్నాం. ఈ కష్మలమైనటువంటిది ఈ దేహము. ఈ కష్మలమైనటువంటి దేహంలో ఉన్నటువంటి జీవుడు ఈ విధంగా ఈ దేహ సంబంధమైనటువంటి కష్టాలను, నష్టాలను, సుఖ దుఃఖాలను, ఆనందాన్ని
అనుభవిస్తూ ఉంటే ఇదే కష్మలమైనటువంటి ఇటువంటి వాతావరణంలో, ఇటువంటి స్థితిలో, ఇటువంటి ప్రదేశమునందు ఉన్నటువంటి భగవంతుడు ఏమి ఆనందంగా ఉంటూ ఉన్నాడు, ఏ విధమైనటువంటి లేపము లేకుండా. అందుకే సదానందైక దేహ అన్నారు. అంటే ఈ ఆనందం అనేటటువంటిది, ఆనందమునే దేహముగా కలిగినటువంటి వాడు సదా ఎక్కడ ఉన్న, ఎలా ఉన్న, ఏ పరిస్థితిలో ఉన్న ఆ పరిస్థితులు, ఆ ప్రదేశముల ప్రభావానికి ప్రభావితుడు కాకుండా భగవంతుడు సదా ఆనందైక దేహను, ఆనందమే దేహముగా కలిగినటువంటి వాడు. ఈ విధంగా మనకు సదానందైక దేహను అనే దానికి ఇంత అర్థం ఉంటూ ఉన్నది. ఇక బగెబగెయ నామదలి కరసుత భకుతరను పొరెవ. అనేక పేర్లు, ఒకటి కాదు, రెండు కాదు, 1000 నామములు, సహస్రనామములు. వీటితో పిలవబడుతూ ఉన్నాడు భక్తుల చేత. పిలవబడుతూ ఆ భక్తులను రక్షిస్తూ ఉన్నాడు. భగవంతునికి 1000 పేర్లు సహస్రనామము అని చెబుతూ ఉన్నాం. అంటే సహస్రము అని అంటే 999 ప్లస్ 1 అనో, లేదా 1001 మైనస్ 1000 అనో కాదు. సహస్ర శబ్దో అనంతవాచి అని చెప్తుంది శాస్త్రం. అంటే సహస్రము అని అంటే అనంతము, అంటే లెక్కలేనంత అని అర్థం, అంతేగాని 1000 అని అర్థం కాదు. ఇక్కడ మనకు ఉదాహరణకు ఉత్సవానికి, ఒక పెండ్లికి ఎంతమంది వచ్చారు అంటారు. అన్నప్పుడు వందలాది మంది వచ్చారు. వందలాది మంది, వేలాది మంది వచ్చారు అని అంటే ఎంత, ఇన్ని వేలేనా అంటే కాదు, లెక్కించడానికి సాధ్యము కానంత చాలామంది వచ్చారు. మనము వాడుకలో చెప్పుకుంటూ ఉన్నాం. భగవంతునికి కూడా అనంత నామములు, అనంత రూపములు, అనంత గుణములు. కాబట్టి భగవంతునికి ఇన్నే రూపములు, ఇన్నే అని ఒక పరిమితి లేదు. అనంతం, నీవు అంతము లేకుండా వాని నామములను నీవు చెప్పగలిగేటటువంటి శక్తి, భక్తి ఉంటే నీవు చెప్తూ ఉండొచ్చు. అది లక్ష్మీదేవికే సాధ్యం కావటం లేదు, ఇక మనము ఎంత. కాబట్టి భగవంతునికి అనంత నామములు ఉన్నాయి. అందుకే అన్నారు బగెబగెయ నామదలి కరసుత. నానారీతి నామములు, ఒకటి కాదు, రెండు కాదు, నానారీతి అయినటువంటి పేర్లు. మనకే వ్యవహార నామము, జన్మ నక్షత్ర నామము, జన్మనామము, ఆ నామము, నిక్ నేము అని ఎన్నో రకాల పేర్లు పెట్టుకుంటున్నాం మనకే. అందులో ఒక పేరే మనకు ప్రసిద్ధము. అయితే భగవంతునికి అన్ని నామములు ప్రసిద్ధములే. మనకు అన్ని నామములు తెలియదు. అన్ని నామములు తెలుసుకోలేక మనం ఏం చేస్తున్నాము, 1000 నామములకు పరిమితి చేసి విశ్వం విష్ణు వషట్కారో అని ఆ 1000 నామములను మనము పారాయణం చేస్తూ ఉన్నాం. ఇక్కడ బగెబగెయ నానారీతులుగా ఈ భగవంతునికి బ్రహ్మసూత్రములలో చెప్తారు. అన్యత్ర ప్రసిద్ధ, ఉభయత్ర ప్రసిద్ధ, తత్ర ప్రసిద్ధ, అన్యత్రైవ ప్రసిద్ధ అని అనేకమైనటువంటి నామములు, ఒకటి కాదు, రెండు కాదు. అది శాస్త్రముల విషయము, చాలా మనము లోపలికి వెళ్ళేది వద్దు. దేవతాత్మక, ఋషినద్యాత్మక, స్వరవర్ణాత్మక, ధ్వన్యాత్మక, వైదిక, లౌకిక, ఈ రీతిగా అనేక నామములున్నాయి. రాఘవేంద్ర గురు సార్వభౌముల వారు తమ ప్రాతఃసంకల్ప గద్యంలో లౌకిక, వైదిక, భేద, భిన్నాత్మక, వర్ణాత్మక, ధ్వన్యాత్మక అని భగవంతుని నామములు అనేక రీతులుగా చెబుతూ ఉన్నారు. వర్ణాత్మక, అక్షరముల కూడికతో రామ, కృష్ణ, రామ 2 అక్షరములు చేరితే రామ, కృష్ణ, ఈ వర్ణాత్మక
ధ్వన్యాత్మక. ధ్వని శబ్దం అంతే. మనకు ఐతరేయోపనిషత్తునందు చెప్తారు, సముద్రము యొక్క అలల ఘోష కూడా భగవంతుణ్ణి మనకు తెలియజేస్తుంది. మన ఇంటి రూఫుకు ఉన్నటువంటి బల్లి చేసేటటువంటి శబ్దము కూడా భగవంతుణ్ణి తెలియజేస్తుంది. లౌకిక శబ్దములు కానివ్వండి, వైదిక శబ్దములు కానివ్వండి, లౌకికంగా మనము చెప్పుకునేటటువంటి ఏ శబ్దమైనా భగవంతుడు సర్వశబ్దవాచ్యుడు. అన్ని శబ్దములు భగవంతుణ్ణి తెలియజేస్తాయి. అయితే తెలుసుకునేటటువంటి యోగ్యత మనకు లేదంతే. ఏ నామమైనా, ఏ శబ్దమైనా, ఉదాహరణకు మనకు ఎవరైనా మన ఇంటికి వస్తారు, మనకు కావలసిన వాళ్ళు వస్తారు అని మనకు తెలిస్తే మనకు ఎలా ఉంటుంది అంటే, ఏ శబ్దమైనా, ఎవరు మాట్లాడినా, ఎవరు పిలిచినా అయ్యో వాడే వచ్చాడేమో, అతనే వచ్చాడేమో అని మనము భ్రమపడుతూ ఉంటాం. అలాగే భగవంతుడు అన్ని శబ్దములు వాడినే తెలియజేస్తాయి. అయితే తెలుసుకునే దానికి మనకు సాధ్యం కావటం లేదు. బల్లి శబ్దం చేస్తే ఇంటిలో అది భగవంతుణ్ణి తెలియజేస్తుంది, ఆ శబ్దము అనేటటువంటి జ్ఞానము మనకు లేదు. అందుకే మనకు పూర్వీకులు చెప్తారు, ఇంట్లో బల్లి అరిస్తే కృష్ణ కృష్ణ అనండి అని. బల్లి శబ్దము ఈజ్ ఈక్వల్ టు కృష్ణ అని అర్థం. ఒక విధంగా మనకు అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలి అని అంటే. కాబట్టి అది నేను చెప్పటం కాదు, ఉపనిషత్తునందు చెప్పినటువంటిది. అదే విషయాన్ని రాఘవేంద్ర గురు సార్వభౌముల వారు తమ ప్రాతఃసంకల్ప గద్యమునందు చెబుతూ ఉన్నారు. అందుకే అన్నారు, ధ్వన్యాత్మక, వర్ణాత్మక, వైదిక, లౌకిక. వైదిక శబ్దములు, లౌకిక మనము మాట్లాడేటటువంటి శబ్దములు అన్నీ కూడా భగవంతుణ్ణే తెలియజేస్తాయి. వానికి అనేక నామములు ఉన్నాయి. కాబట్టి మనం ఏం చేస్తూ ఉన్నాము, వాని నామములు మన పాపములను పరిహారం చేస్తాయి అని భగవంతుని నామస్మరణ చేస్తాము, భగవంతుని నామ సంకీర్తన చేస్తాము. వాని ఎవరెవరికి ఇష్టమైనటువంటి పేర్లతో వాణ్ణి పిలుచుకుంటాం మనం. కొందరికి శ్రీనివాసుడు అంటే ఇష్టం, కొందరికి నరసింహుడు అంటే ఇష్టం, కొందరికి కృష్ణుడు. ఈ విధంగా బగెబగెయ నామదలికరసుత భకుతరను పొరెవా. ఈ విధంగా భగవంతుని యొక్క అనంత నామము కలిగినటువంటి వాడు. అదే చెబుతూ ఉన్నారు మనకు, సర్వైశ్చ వైదిక పదైరపి లోకశబ్దైర్మేఘాగ్ని వారిధి తలాదిరవైశ్చ సర్వైః ఏకో అభిధేయ పరిపూర్ణ గుణప్రియోలం నారాయణో మమ సదైవ సుతుష్టిమేతు. అదే చెప్తూ ఉన్నారు. అన్ని శబ్దములు, నామములు, వర్ణములు, అన్ని వర్ణములు భగవంతుణ్ణి తెలియజేస్తాయి. మనకు ఆ నుంచి ఆహా వరకు స్వరములు, స్వరవర్ణములు, వ్యంజనాక్షరములు, కా నుంచి క్ష వరకు. ఆ అంటే అజాయ నమః, ఆ అంటే అజా అని భగవంతునికి పేరు. క అంటే కపిల, క్ష అంటే లక్ష్మీ నరసింహస్వామి, ఆనందాయ నమః. ఇది మాతృకాన్యాసంలో చెప్పబడుతూ ఉంది. ఎందుకు చెబుతున్నానంటే, బగబగయ నామదలి వర్ణాత్మక, ధ్వన్యాత్మక, లౌకిక, వైదిక అన్నీ చివరికి సముద్ర శబ్దము, సముద్ర అలల శబ్దము, మన ఇంటిలో బల్లి చేసేటటువంటి శబ్దము, ప్రాణులు చేసేటటువంటి శబ్దము, ఆవు అంబా అని అంటుంది, ఆవు చేసేటటువంటి శబ్దము. ఈ విధంగా బగెబగెయ నామదలి కరసుత భక్తుల చేత పిలవబడుతూ ఆ భక్తులను రక్షిస్తాడు. అందుకే దాసులన్నారు, నరజన్మ ಬಂದಾಗ ನಾಲಿಗೆ ಇರುವಾಗ ಕೃಷ್ಣ ಎನಬಾರದೆ, ಕೃಷ್ಣ ಎಂದರೆ ಕಷ್ಟ ಒಂದಿಷ್ಟಿಲ್ಲ.
ಹರಿಯ ನಾಮಕ್ಕೆ ಹರಿಯದ ಪಾಪ ಈ ಧರೆಯೊಳಗೆ ఇల్లవెంబోదు కరే. హరి అనేటటువంటి భగవంతుని నామము, ఆ శబ్దము ఎంతటి పాపమును పరిహారం చేస్తుందో అంతటి పాపమును చెయ్యటానికి అశక్తులము మనము. అంత పాప పరిహారము భగవన్నామము. అందుకే దాసులు అన్నారు, ನೀನ್ಯಾಕೋ ನಿನ್ನ ಹಂಗ್ಯಾಕೋ ನಿನ್ನ నామದ బలవొందిద్దరే సాకు. నీవు వద్దు, నీ యొక్క ములాజ వద్దు, దాక్షిణ్యం వద్దు, దయాదాక్షిణ్యాలు వద్దు. నీ పేరు నాకు ఒకటి చాలు, నీ నామము ఒకటి చాలు. నామము అంటే మనం వేసుకునేటటువంటి నామాలు భగవంతుని నామములు. మనం వేసుకునేటటువంటి ఊర్ధ్వపుండ్ర నామానికి కూడా మహత్వం ఉంటూ ఉన్నది. ఎవరైతే గోపీచందన ఊర్ధ్వపుండ్ర ధారణ చేస్తారో వాని ముఖాన్ని దర్శిస్తే మన పాపములు పరిహారమవుతాయి. మన పాపములను పరిహారం చేసుకోవటానికి మనము గోపీచందన ఊర్ధ్వపుండ్ర నామములు వేసుకోవాలే కానీ వేరే వారికి నామములు వేయకూడదు. ఈ నామ మహత్యం. ఇక భగవంతుని నామ మహత్యం. ఇక భగవంతుని నామం అంటూ పాప పరిహారకం. ఈ విధంగా భక్తుల చేత నానా రీతులుగా నానానామములతో పిలువబడుతూ భక్తులను రక్షించేటటువంటి వాడు స్వామి అని చెప్పిన చోట ఈరోజుతో ఈ పద్యము యొక్క వివరణను ముగించి, ఈ పద్యాన్ని ముగించి, రేపు మన పాఠమునందు ఒబ్బనలి నింతాడువను మత్తొబ్బనలి నోడువను అనేటటువంటి పద్యాన్ని రేపు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు. అందరికీ శుభమస్తు.